ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 10 అధ్యాయాల వరకు వచ్చాము. ఈ వీడియోలో 10వ అధ్యాయంకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ఆదికాండము 10వ అధ్యాయంకి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న, యాపేతు కుమారులు ఎంతమంది? యాపేతు కుమారులు ఎంతమంది? సమాధానం, యాపేతు కుమారులు 7. 1 గోమెరు, 2 మాగోగు, 3 మాదయి, 4 యావాను, 5 తుబాలు, 6 మెషేకు, 7 తీరసు. రెండవ ప్రశ్న, గోమెరు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? గోమెరు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? సమాధానం, గోమెరు కుమారులు 3. 1 అస్కనజు, 2 రీఫతు, 3 తోగర్మ. మూడవ ప్రశ్న, యావాను కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? యావాను కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? యావాను కుమారులు 4. 1 ఏలీషా, 2 తర్షీసు, 3 కిత్మాము, 4 దాదోనీము. నాలుగో ప్రశ్న, హాము కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? హాము కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? సమాధానం, హాము కుమారులు 4. 1 కూషు, 2 మిస్రాయిము, 3 పూతు, 4 కనాను. ఐదో ప్రశ్న, కూషు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? కూషు కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? సమాధానం, కూషు కుమారులు 5. 1 షబా, 2 హవీలా, 3 సబతా, 4 రయమా, 5 సప్తాకా. ఆరో ప్రశ్న, రాయమా కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? రాయమా కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? సమాధానం, రాయమా కుమారులు 2. 1 షేబా, 2 దదాను. ఏడవ ప్రశ్న, నిమ్రోదు యొక్క తండ్రి పేరేమిటి? నిమ్రోదు యొక్క తండ్రి పేరేమిటి? సమాధానం, నిమ్రోదు తండ్రి పేరు కూషు. కూషు. 8వ ప్రశ్న, నిమ్రోదు ఎవరి ఎదుట పరాక్రమము గల వేటగాడు? నిమ్రోదు ఎవరి ఎదుట పరాక్రమము గల వేటగాడు? సమాధానం, నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడుగా పేరు గడించాడు. 9వ ప్రశ్న, నిమ్రోదు షీనారు నుండి బయలుదేరి వెళ్ళుచు కలిసిన పట్టణాలు ఎన్ని? అవి ఏవి? నిమ్రోదు షీనారు నుండి బయలుదేరి వెళుచు కలిసిన పట్టణాలు ఎన్ని? అవి ఏవి? నిమ్రోదు ఏలినటువంటి రాజ్యాలు షీనారు దేశమందలి 1 బాబేలు, 2 ఎరేకు, 3 అక్కదు, 4 కల్నే అను రాజ్యాలు. 10వ ప్రశ్న, నిమ్రోదు కట్టించిన పట్టణం పేరేమిటి? నిమ్రోదు కట్టించినటువంటి పట్టణము పేరేమిటి? సమాధానం, నిమ్రోదు కట్టించిన పట్టణము రెసేను అను పట్టణము. రెసేను అను పట్టణం. 11 నిమ్రోదు షీనారు దేశము నుండి అస్సూరుకు బయలుదేరుచు కలిసిన పట్టణాలు ఎన్ని? అవి ఏవి? నిమ్రోదు షీనారు దేశము నుండి అస్సూరుకు బయలుదేరి వెళుచు కలిసిన పట్టణాలెన్ని? అవి ఏవి? నిమ్రోదు షీనారు దేశం నుండి అస్సూరుకు బయలుదేరి వెళుచు కలిసిన పట్టణాలు 3. 1 నీనివే, 2 రహోబోతీరు, 3 కాలాహు. 12వ ప్రశ్న, నిమ్రోదు కట్టించిన రెషేను పట్టణము ఏ పట్టణాల మధ్య ఉన్నది? నిమ్రోదు కట్టించినటువంటి రెషేను పట్టణము ఏ పట్టణాల మధ్య ఉన్నది?
నిమ్రోదు కట్టించినటువంటి రెషేను పట్టణము 2 పట్టణాల మధ్య ఉన్నది. అది కాలాహు పట్టణము అలాగే నీనివే పట్టణాల మధ్య ఉన్నది. సమాధానం: రెషేను పట్టణము నీనివే కాలాహు పట్టణాల మధ్య ఉన్నది. 13వ ప్రశ్న: మిస్రాయిము నుండి వచ్చినటువంటి వంశములు ఎన్ని, అవి ఏవి? మిస్రాయిము నుండి వచ్చినటువంటి వంశములు ఎన్ని, అవి ఏవి? సమాధానం: మిస్రాయిము నుండి వచ్చినటువంటి వంశములు 8. 1 లూదీయులు, 2 అనామీయులు, 3 రెహాబీయులు, 4 నప్తూహీయులు, 5 పత్రుషీయులు, 6 కస్లూహీయులు, 7 కప్తోరీయులు, 8 ఫిలిప్తీయులు. 14వ ప్రశ్న: ఫిలిప్తీయులు ఏ వంశానికి చెందినవారు? ఫిలిప్తీయులు ఏ వంశానికి చెందిన వారు? సమాధానం: ఫిలిప్తీయులు కస్లూహీయులకు సంబంధించినటువంటి వారు. కస్లూహీయులకు సంబంధించినటువంటి వారు. 15వ ప్రశ్న: కానాను వంశములు ఎన్ని, అవి ఏవి? కానాను వంశములు ఎన్ని, అవి ఏవి? సమాధానం: కానాను వంశములు 11. 1 షీదోను, 2 హేతూను, 3 యెబూషీయు, 4 అమోరీయులు, 5 గిర్గాషీయులు, 6 హివ్వీయులు, 7 అర్కీయులు, 8 సినీయులు, 9 అర్వాదీయులు, 10 షమారీయులు, 11 హమాతీయులు. 16వ ప్రశ్న: కనానీయుల సరిహద్దు ఏది? కనానీయుల సరిహద్దు ఏది? సమాధానం: కనానీయుల సరిహద్దు షీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో ఉన్న గాజా వరకు, అలాగే సొదొమ గొమొర్రా అద్మా షెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకు ఉన్నది. కనానీయుల సరిహద్దు షీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకు, అలాగే సొదొమ గొమొర్రా ఆద్మా షెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకు ఉన్నది. 17వ ప్రశ్న: ఏబేరు యొక్క పితరుడు ఎవరు? ఏబేరు యొక్క పితరుడు ఎవరు? సమాధానం: ఏబేరు యొక్క పితరుడు యాపేతు యొక్క సహోదరుడగు షేము. ఏబేరు యొక్క పితరుడు యాపేతు యొక్క సహోదరుడగు షేము. 18వ ప్రశ్న: షేము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? షేము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? సమాధానం: షేము యొక్క కుమారులు 5 మంది. 1 ఏలాము, 2 అస్సూరు, 3 అర్పక్షదు, 4 లూదు, 5 ఆరాము అనువారు. 19వ ప్రశ్న: ఆరాము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? ఆరాము యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? సమాధానం: ఆరాము కుమారులు 4. 1 ఊజు, 2 హూలు, 3 గెతేరు, 4 మాషాను. 20వ ప్రశ్న: అర్పక్షదు కుమారుని పేరేమిటి? అర్పక్షదు కుమారుని పేరేమిటి? సమాధానం: అర్పక్షదు కుమారుని పేరు షేలాహు. షేలాహు. 21వ ప్రశ్న: షేలాహు కుమారుని పేరేమిటి? షేలాహు కుమారుని పేరేమిటి? సమాధానం: షేలాహు కుమారుని పేరు ఏబేరు. ఏబేరు. 22వ ప్రశ్న: ఏబేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? ఏబేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? ఏబేరు కుమారులు 2. 1 పెలేగు, 2 యొక్తాను. పెలేగు, యొక్తాను.
23వ ప్రశ్న, ఎవరి కాలంలో భూమి దేశాలుగా విభజించబడినది? ఎవరి కాలంలో భూమి దేశాలుగా విభజించబడినది? సమాధానం, ఏబేరు కుమారుడగు పెలేగు కాలంలో భూమి దేశాలుగా విభజించబడింది. పెలేగు కాలంలో భూమి దేశాలుగా విభజించబడింది. 24వ ప్రశ్న, యోక్తాను కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? యోక్తాను కుమారులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? సమాధానం, యోక్తాను కుమారులు 13 మంది. 13 మంది. 1 అల్మోదాదు, 2 షలాపు, 3 అసర్మావేతు, 4 ఎరాహు, 5 హదోరము, 6 ఊజాలు, 7 దిక్లాను, 8 ఓబాలు, 9 అబీమాయేలు, 10 షబాను, 11 ఓఫీరు, 12 హవీలా, 13 యోబాబు. 25వ ప్రశ్న, యోక్తాను కుమారుల నివాసం చేసిన ప్రాంతమేది? 25వ ప్రశ్న, యోక్తాను కుమారులు నివాసం చేసిన ప్రాంతమేది? సమాధానం, యోక్తాను కుమారులు నివాస ప్రాంతం మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వీరి నివాస స్థలాలు. యోక్తాను కుమారుల నివాస ప్రాంతం మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలే వీరి నివాస స్థలాలు. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ సమాధానాలను జాగ్రత్తగా ఒక్కొక్కటి వింటూ నేర్చుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తవి ఈ సమాధానాలు. ఎందుకంటే భవిష్యత్తులో మనము బైబిల్ను ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క వంశీయులే బైబిల్ అంతట్లో కనబడుతూ ఉంటారు. కాబట్టి మూల పురుషులైనటువంటి ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు అర్థం కాకపోయినా మీరు పదే చదువుతూ నేర్చుకున్నట్లయితే బైబిల్ ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎవరి కాలంలో ఎలాంటి పరిస్థితులు జరిగాయో, ఆ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఏ వంశానికి చెందినవారో అన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే తప్పనిసరిగా 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు నేర్చుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలను మీరు నేర్చుకున్నట్లయితే బైబిల్ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని మీకు తెలియచేస్తున్నాను. దయచేసి ఈ పేర్లు మీకు ఇబ్బందిగా ఉన్నా నేర్చుకొని బైబిల్ ధ్యానంలో మీరు ఆత్మీయంగా బలపడతారని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.